ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేయండి. కట్ చేశాక పచ్చిమిర్చి తీసుకోండి, అది రౌండ్ షేప్లో కట్ చేయండి. కట్ చేశాక పెనం పెట్టి నూనె వేసి అది కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి తిప్పండి. తర్వాత సాల్ట్ వేసి మూత పెట్టి కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టండి. ఉల్లిపాయలు తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా. కారం, పసుపు వేసి దాన్ని తిప్పాలి. తిప్పాక కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి తిప్పాలి. తిప్పాక చింతపండు రసం అయితే వేసుకోవాలి. వేసుకుని ఒక 5 minutes గ్యాస్ మీద ఉంచాలి. ఉంచాక ఉల్లిపాయల పులుసు రెడీ. ఈ కర్రీ మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.